హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. పొరపాటున కూడా మొక్కజొన్న పీచు పాడేయొద్దు. ఎందుకో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. మొక్కజొన్న చాలా చవకైన మంచి పోషకాలు ఉన్న బలమైన ఆహారం. మొక్కజొన్న గింజలను కాల్చుకుని లేదా ఉడికించుకుని తింటూ ఉంటారు. మొక్కజొన్న గింజల నుంచి పాప్కార్న్, కాన్ఫ్లెక్స్ వంటి వాటిని తయారు చేస్తారు. లేతగా ఉన్న మొక్కజొన్న కంకులను మరియు బేబీ కార్న్లను కూరగా తయారు చేసుకుంటారు. బేబీ కార్న్తో అనేక రకాల మసాలా వంటకాలను చేసుకుంటారు. మొక్కజొన్న గింజలను పిండిగా చేసి రొట్టెలుగా కూడా చేసుకుంటారు. మొక్కజొన్న గింజల నుండి నూనెను తీస్తారు. మొక్కజొన్నలో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. మరి మొక్కజొన్న పీచులో కూడా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విషయం మనలో చాలా మందికి తెలియదు. సాధారణంగా మనం మొక్కజొన్న పొత్తులు తేగానే తొక్కలు, పీచు తీసేసి పాడేస్తూ ఉంటాం. పీచు కూడా మనకు ఉపయోగపడుతుందని మనలో చాలా మందికి తెలియదు. మొక్కజొన్నలో కొవ్వు పదార్థాలు, మాంసకృతులు, విటమిన్ ఏ, థయామిన్, విటమిన్ బి, నియాసిన్, విటమిన్ సి, పోలేట్, ఐరన్, పొటాషియం వంటివి ఉంటాయి. అయితే ఇప్పుడు మొక్కజొన్న పీచులో ఏమి ఉంటాయో వివరంగా తెలుసుకుందాం. మొక్కజొన్న పీచు అనేది కిడ్నీ సమస్యలను తగ్గించడానికి బాగా సహాయం చేస్తుంది. మొక్కజొన్న పీచుతో టీ తయారు చేసుకుని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ మొక్కజొన్న పీచును సాంప్రదాయ వైద్యంలో మన దేశంలో కంటే విదేశాలలో ఎక్కువగా వాడుతున్నారు. అమెరికా, చైనా, జపాన్ వంటి దేశాలలో మొక్కజొన్న పీచును ఎక్కువగా వాడుతున్నారు. మొక్కజొన్న పీచుతో టీ తయారు చేసుకుని త్రాగితే సహజ సిద్ధమైన ఫ్లవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి అనేవి మన శరీరానికి సమృద్ధిగా అందుతాయి. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే శరీరంలో కీలకమైన అవయవాల పనితీరు బాగుండేలా చేస్తుంది. మొక్కజొన్న పీచులో పొటాషియం, కాల్షియం, విటమిన్ బి, సి మరియు కే వంటి కీలకమైన పోషకాలు ఉన్నాయి. మొక్కజొన్న పీచులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మూత్రనాళాల ఇన్ఫెక్షన్ తగ్గిస్తాయి. మూత్రనాళంలో బ్యాక్టీరియా ఏర్పడే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. శరీరంలో ఉన్న అదనపు నీరు మరియు వ్యర్థాలను బయటికి పంపడంలో సహాయం చేస్తుంది. దీర్ఘకాలిక రక్తపోటు మరియు మూత్రపిండాల వ్యాధులతో సహా అనేక ఆరోగ్య ప్రమాదాల నుండి బయటపడటానికి హెల్ప్ చేస్తుంది. మూత్రపిండాల్లో రాళ్ళు రాకుండా ఉండటానికి మొక్కజొన్న పీచును పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. మొక్కజొన్న పీచు వాడటం వల్ల మూత్ర ప్రవాహం సాఫీగా సాగుతుంది. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడే అవకాశాలను తగ్గిస్తుంది. అయితే అప్పటికే మూత్రపిండాల్లో రాళ్ళు ఉంటే మాత్రం చికిత్స చేయదని గుర్తుంచుకోవాలి. రక్తం గడ్డగట్టే ప్రక్రియలో సహాయపడే విటమిన్ కే మొక్కజొన్న పీచులో అధికంగా ఉంటుంది. రక్తపోటు సమస్యతో బాధపడే వారికి మొక్కజొన్న పీచుతో తయారు చేసిన టీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. డయాబెటీస్ నియంత్రణలో ఉంచటానికి సహాయం చేస్తుంది. మొక్కజొన్న పీచు టీ మానవ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. మొక్కజొన్న పీచులో శోధ నిరోధక లక్షణాలు ఉండటం వలన ఆర్థరైటిస్ సమస్యలు రాకుండా చేస్తుంది. కేళ్లలో అధిక యూరిక్ యాసిడ్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయం చేస్తుంది. మొక్కజొన్న పీచులో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి దోహదం చేస్తుంది. మానవ శరీరంలో అనేక విధులను నియంత్రించడంలో కూడా కీలకమైన పాత్రను పోషిస్తుంది. అధిక బరువు సమస్యను తగ్గిస్తుంది. అధిక బరువుతో ఉన్నవారు రోజుకి 2 లేదా 3 సార్లు మొక్కజొన్న పీచుతో తయారు చేసిన టీ త్రాగితే మంచి ఫలితం ఉంటుంది. అయితే మొక్కజొన్న పీచును ఎలా నిల్వ చేసుకోవాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. మొక్కజొన్న పీచును గాలి చొరబడిన డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో భద్రపరిస్తే కొన్ని వారాల వరకు నిల్వ ఉంటుంది. అయితే భద్రపరిచే ముందు తడి లేకుండా బాగా ఆరబెట్టాలి. మొక్కజొన్న పీచుతో టీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఒక గిన్నెలో నీటిని పోసి దానిలో మొక్కజొన్న పీచు వేసి బాగా మరిగించి వడగట్టాలి. ఈ మిశ్రమంలో నిమ్మరసం కలిపి త్రాగాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో పెడితే వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. దద్దుర్లు వంటి చర్మ సమస్యలను పరిష్కరించడానికి ఈ టీని దద్దుర్లు ఉన్న ప్రదేశంలో రాయవచ్చు. చర్మ గాయాల వల్ల వచ్చే దురద మరియు నొప్పిని తగ్గించడానికి కూడా సహాయం చేస్తుంది. బొల్లి సమస్యను కూడా చాలా సమర్థవంతంగా తగ్గిస్తుంది. శరీరంలోని ముఖ్యమైన ఖనిజాల స్థాయిలను సమతుల్యం చేయడానికి దోహదం చేస్తుంది. శరీరంలో సోడియం నిలుపుకోవటానికి సహాయపడుతుంది. అంతేకాకుండా మొక్కజొన్న పీచు శరీరం నుండి అదనపు పొటాషియం కూడా తొలగిస్తుంది.
మానసిక మరియు అభిజ్ఞ సామర్థ్యాల అభివృద్ధి మరియు రక్తపోటు నియంత్రణలో సోడియం కీలకమైన పాత్రను పోషిస్తుంది. మొక్కజొన్న పీచుతో తయారు చేసిన టీని తీసుకునేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. మొక్కజొన్న పీచు తీసుకోవడం వల్ల రక్తంలో పొటాషియం స్థాయి తగ్గిపోతుంది. పొటాషియం స్థాయి బాగా తగ్గిపోతే చర్మ సమస్యలు మరియు అలర్జీ వంటి సమస్యలు రావచ్చు. అందువల్ల తీసుకునే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గర్భధారణ సమయంలో మరియు పాలిచ్చే తల్లులు మొక్కజొన్న పీచుతో తయారు చేసిన టీ త్రాగటం అంత మంచిది కాదు. ఒకవేళ తాగవలసి వస్తే వైద్యుని సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, గుండె సమస్యలు ఉన్నప్పుడు రక్తం పలుచగా ఉండటానికి మందులను ఇస్తూ ఉంటారు. ఆ మందులను వాడుతున్నప్పుడు ఈ టీ త్రాగితే గనుక ఆ మందుల సామర్థ్యం కాస్త తగ్గుతుంది. కాబట్టి ఇప్పుడు చెప్పిన ఈ జాగ్రత్తలు తీసుకుని మొక్కజొన్న పీచుతో తయారు చేసిన టీని త్రాగవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, మనం మొక్కజొన్న పీచే కదా అని బయట పాడేస్తూ ఉంటాం. అలా బయట పాడేసే పీచులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలిసింది కదా. ఇక ఇప్పటి నుంచి మొక్కజొన్న పీచు పాడేయకుండా ఈ విధంగా ఉపయోగించుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.